వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. విజయవాడలోని భవానీపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు రోడ్డుపై పరిగెత్తుతూ ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద కింద పడిపోయింది. యువతికి గాయాలు కావడంతో బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భవానీపురం యువతిపై అప్పారావు అనే వ్యక్తి కత్తితో దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. యువతి పీక కోయటంతో ఆమె వీధుల్లో పరుగులు తీసి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో కింద పడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. ఓ షాపు వద్ద ఆ యువతి రక్తపు మడుగులో పడిపోయింది. అక్కడే ఉన్న మహిళా స్థానికులు ఈ ఘటనను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అనే విషయం కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. యువతి పీక కోయటంతో ఆమె మెడ భాగం నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఏం జరిగింది అని ఆ షాపులో ఉన్న మహిళ యువతిని అడుగుతున్న దృశ్యాలను మనం సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు. చివరికి ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అనంతరం ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి ఎవరు, దాడి చేసిన ఆ యువకుడు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.